హాయ్ ఫ్రెండ్స్, చూడండి చికెన్లోకి ధనియాలు, చెక్క, లవంగ, మిరియాలండి. ఇదిగో కొన్ని వేపుతున్నాను. ఇప్పుడు వేగుతున్నాయండి. అవి వేగుతూ ఉన్నప్పుడు కొంచెం కొబ్బరి కూడా వేద్దాము. దాంట్లో కొబ్బరి కూడా వేసి మంచిగా వేపేద్దాము. కొబ్బరి కూడా వేసి కొంచెం ఎత్తి చూపించినాక చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా చేసుకోండి. అంటే మన ఇష్టం వచ్చినట్టు వండుకోవచ్చు. ఇది కొంచెం వేడి అయినాక ఇంకా కొంచెం ఇది కూడా కొద్దిగా కొంచెం వేడి చేసిన తర్వాత ఇవన్నీ మిక్సీకి వేసేసుకుందామండి. మిక్సీలో మంచిగా పేస్ట్ చేసేసుకుందాము. ఇంకా పేస్ట్ చేసుకున్నాక లాస్ట్న కూరలో కలిపేద్దామండి. ఇది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చింది మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అసలు చాలా టేస్టీగా ఉండిద్ది, రుచిగా ఉండిద్ది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండిద్ది. ట్రై చేయండి మీరు కూడా. కొంచెం కొబ్బరి కూడా కొద్దిగా ఎర్రడాలుగా వచ్చినాక అప్పుడు మనం కొంచెం వేగాలి ఫ్రెండ్స్. కొంచెం వేగితే ఇంక తీసేసి మిక్సీ పట్టేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఇలాగా. ఇది చికెన్లో వేస్తే చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. మిరియాలు ఉన్నాయి, చెక్క, లవంగ, ఇవన్నీ ఉన్నాయి. ఎలకాయ కూడా ఒకటి వేసాను. ఎలకాయ పై తోలు తీసేసి దాని విత్తనాలు వేసాను. ఇప్పుడు కొబ్బరి అండి. ఇవన్నీ మనం మిక్సీ పట్టుకొని లాస్ట్ని చికెన్లో కలిపేసుకుందామండి. చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది ఫ్రెండ్స్. రుచిగా ఉండేది. ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. నా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉండేది, రుచిగా ఉండేది. వంట రాని పిల్లలు కూడా వండుకోవచ్చు. ఇలా కూర మీకు ఎలా ఉందో తెలియదు, కానీ నేనైతే ఇలా కొంచెం వేరే రకంగా చూపిద్దామని ఇలా వేరే రకంగా చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది 2-3 రోజులైన కూర నిల్వ ఉండిద్ది, టేస్టీగా ఉండిద్ది, బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి.